హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మా బెల్లంపల్లిలో వర్షం అయితే ఫుల్ పడుతుంది. చూస్తున్నారు కదా, ఉరుములు, మెరుపులు, గాలి చూస్తున్నారు కదా. అసలు ఎంత చూపెట్టరు నేసిగా, అసలు పైన అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నేనే దడుస్తున్నా. వర్షం అయితే ఫుల్ పడుతుంది. చూస్తున్నారు కదా, వర్షం అయితే ఫుల్ పడుతుందండి. ఈ రోజైతే సండే, మంచిగా బగారా చికెన్. మా తమ్ముడు చికెన్, మటన్, చేపలు ఏం తినడు. మా అన్నయ్యనేమో మటను, చేపలు అంటే రొయ్యలు, ఎండిన రొయ్యలు, బొమ్మిడిలు, వీళ్ళు అయితే ఏం తినరు. నేనైతే మొత్తం నాన్ వెజ్ అయితే కాదు. మా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అన్ని తింటాం నాన్ వెజ్. ఈదేటి, పాకేటి, ఎగిరేటి. వారానికి 6 రోజులు, వారానికి 6 రోజులు, ఒక శుక్రవారం తప్ప అని. మా తమ్ముడు చాలా మంది అడుగుతారు, మీరు బ్రాహ్మణ్స్ కదా, మీరు తినరా అని. అంటే అందరు అంటారు, మీరు బ్రాహ్మణ్స్ కదా, మీరు చికెన్ తింటారా అంటారు. మేమైతే విశ్వ బ్రాహ్మణ్స్ అండి. మా దాంట్లో అందరు నార్మల్గా తింటారు. ముక్కలైనా ముద్ద దిగదన్నట్టు చేస్తారు. బెల్లంపల్లి కాడ అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నాం కదా, పైన లొకేషన్ అయితే అసలు సూపర్ ఉంటది. చూపిద్దామంటే వర్షం పడుతుంది. కొంచెం తగ్గిన తర్వాత పైనకి వెళ్ళాక తగ్గిందా, కొంచెం తగ్గిన తర్వాత. ఎందుకనంటే మనకు ప్రాబ్లం ఏం లేదు, మనకు వర్షం పడ్డా కానీ పోవచ్చు. కానీ ఇప్పుడు కెమెరామెన్ నైస్ కాబట్టి ఎగిరి పీకుతుంది. నిన్న నుంచి గిదే కెమెరా నైస్ కాడ కెమెరా తీస్తాండి కదా, ఎగిరిపోతుంది. ఎంత బాగుంటుంది అసలు శ్రేష్ఠాడు. పిల్లలు అయితే అసలు చెప్పిన మాట వినలేరు. పైన అయితే మన సాంగ్స్ వేయాలి అన్నీ మంచి. మీరు ఏమైనా వేయచ్చు కదా, మేము తీస్తాం గాలికి. పోయినసారి పిల్లగాలి అల్లరి చేసినాం. 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ కదా. కొంచెం వర్షం తగ్గినట్టు ఒకసారి పైకి పోదా మరి నైసి తగ్గిందా. అసలు ఎంత మంచిగా ఉంది, అసలు సూపర్ ఉంది లొకేషన్ అయితే. చూస్తున్నారు కదా, అసలు కొండలు, అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సూపర్ ఉంటది. చాలా మంది టైల్స్ కూడా కింద, అంటే టైల్స్ అంటారు చూడండి. నైస్, ఇదంతా చూపించు, మంచిగా ఉంటది అండి. అసలు ఎవరింట్లో అని అడుగుతారు. ఇందులో ఎన్ని సిమెంట్ బస్తాలు పడ్డాయి, ఎంత ఇసుక పడింది. ఫుల్ జోకులు వేస్తాడు మా తమ్ముడు. చెప్పు. చూస్తున్నావు కదా, అపర్ణ కూడా వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే లొకేషన్ సూపర్ ఉంటుంది. చెట్లు, గుట్టలు, కొండలు చూస్తున్నారు కదా. మళ్ళీ ఈరోజు మేము షాపింగ్ పోదాం అనుకుంటాను. మా అపర్ణ చీర తీసుకుంటుందట. వీలైతే చూపిస్తా, వీలైతే చూపిస్తాం. అంటే మేము షాపింగ్ ఎట్లా చేస్తాం, ఎట్లా సెలెక్షన్ చాలా బాగుంటుంది అంటారు శారీస్. కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. మంచిగా మాట్లాడరు. నీకేమో మైక్ పెడతాడు, ముచ్చట పెడతాడు. మా తమ్ముడు చూస్తుంటాడు ఫ్రెండ్స్. ఇక లేకపోతే ఇంతసేపు చీర్స్ అన్నాడు. చిన్నప్పుడు ఏదో ఏమో అనేటోళ్ళం అన్నాడు. చెస్ చిన్నప్పుడు రసన ఉంటది కదా, గ్లాస్ లో పోసుకొని చీర్స్ గా చెస్ అనేటోళ్ళం కదా. నిన్న ఏడ్పులు, రేపు తద్దినం, చూద్దాం రారండి. అప్పుడు మస్తు మాట్లాడేది ఇదే పాట. వర్షం పడితే వాన వాన వెల్లువాయే, పక్కింట నీ పెళ్ళాం, రేపు తద్దినం, ఎల్లుండి భోజనం, చూద్దాం రారండి. చిన్నప్పుడు ఆటలు అసలు 90s. మేమందరం 90s కిడ్స్. కొంచెం తప్పిపోయి 90లకు వచ్చినావు కదా నువ్వు. నేనైతే మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడతా అంటే షాప్ కు పోయేటోని. ఒక 2 రూపాయి ఉంటే కదా పోయి రసన ప్యాకెట్ తీసుకొచ్చుకొని గ్లాస్ వేసుకొని మంచి ఐస్ క్యూబ్స్ పెట్టుకొని రమణ ఇట్లా కూర్చొని షాంపెన్ గ్లాసెస్ ఉంటాయి కదా, మంది గ్లాస్ లో అవి పెట్టుకొని మళ్ళీ అయినట్టు బిల్డప్ ఇట్లా చెస్ అని చెప్పి చెప్పాను. దాని పేరు యాక్చువల్ అయితే చీర్స్, చెస్ అనేటోళ్ళ. మళ్ళీ కప్స్ కూడా ఒక్కొక్కరి ఇంట్లో డిజైన్ కప్స్ ఉంటాయి. మేము టీ పాలు తాగం, కానీ కప్స్ కోసం అన్న తాగేటోళ్ళం. లేకున్నా కూడా కప్పు పట్టుకోలేదు. ఎప్పుడైనా పిల్లలు అంతే, పాలు టీ తాగమంటే కప్పు కోసం తాగుతారు. నాకు తెలిసి చాలా మంది అట్లా చేస్తూనే ఉంటారు కప్పు కోసం. 10th క్లాస్ లో అలా ఊరంతా తిరిగేటోళ్ళం. ఇప్పటి పిల్లల్ని బయటికి కూడా పంపరు. ఇంటి ముందరికి పంపించాలంటే కుక్కలు అంటారు. మామిడి చెట్టు ఉంటే వాళ్ళ ఇంట్లో దూకడే. అవును, మామిడికాయలు దొంగలు. మామిడి చెట్లు, చింత చెట్లు ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో దూకడమే. కానీ మామిడికాయలు దొంగతనం చేస్తే మాత్రం థ్రిల్ వేరే ఉంటది.
చూడండి ఫ్రెండ్స్, అక్కడ మామిడి చెట్టుకి అయితే ఎన్ని కాయలు ఉన్నాయో. మామిడి చెట్టుకి అయితే ఫుల్ కాయలు ఉన్నాయి. చిన్నప్పుడు మస్తు దొంగతనం చేసేటోళ్ళు, మామిడికాయలు, జామకాయలు, ఇండ్లెక్కి రెస్ ఆడు అసలు ఎన్ని ఇచ్చి. చిన్నప్పుడు మేము ఎంజాయ్ చేసినట్టు ఇప్పటి పిల్లలు ఏం చెప్తారు, ఏమైనా ఫోన్లు, ఆ వాగులలో ఈతలు కొట్టేటోళ్ళు. ఇప్పుడేమో వాగులలో అమ్మ నీళ్ళలో మునిగి చచ్చిపోతారు, భయం అవుతాను చూస్తాను. అప్పుడేమో ఏ భయం లేకుండా వచ్చాడు పిల్లలే. సంక్రాంతి రేగాలు, అవును, మ్యాంగో చాక్లెట్లు, హార్లిక్స్ చాక్లెట్లు, చాక్లెట్స్ కూడా ఒట్టు తిరిగేటల్లో మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం. మళ్ళీ ఎల్లారం జీబులుండే. ఇంత వర్షం పడతా మాట్లాడతాం ఇక్కడ. అవును నైస్, నువ్వు అక్కడికి వెళ్ళరా నైసిగా. ఏ రా షాక్ అవుతుందట. సోలారు అవునా, షాక్ అవుతుంది, నాకు తెలియదు. ఒక్క అధిరత గడ తప్పించి వారసులు అందరం ఇక్కడనే ఉంది. సోలార్ కింద పిడుగులు అయితే అయ్యేది కదా. అయ్యేది గదే అయ్యేది కానీ అంటే నార్మల్ గా సోలార్ అనేది ఎండ కొట్టేటప్పుడు మాత్రం క్లీన్ చేయొద్దు. చేద్దా ఒక ఆయన నార్మల్ ఎండ కొట్టేటప్పుడు వాటర్ పోసేసి క్లీన్ చేస్తుంటే షాక్ కొట్టి చనిపోయాడు. 99% అట్లా కాదు, కానీ ఏంటంటే పొద్దునన్నా సాయంత్రం అన్నా క్లీన్ చేసుకోవాలి. అంటే ఇది కూడా ఎవరికైనా సోలార్ ప్యానెల్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి ఇన్ఫర్మేషన్ అనేది. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది తెలుసా, అదే వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టుకుంటారు, అదే క్లీన్ అయిపోతుంది. మంచిరాళ్ళు అది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ ముడితే షాక్ రాదని చెప్పేసి ఎండ కొట్టేటప్పుడు కానీ దాన్ని ముట్టడం కానీ క్లీన్ చేసుడు కానీ క్లాత్ తోటి ఎండతోటి కదా నార్మల్ మనకి ఇంట్లో షాక్ కొడుతున్నా మెయిన్ ఆఫ్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ సోలార్ ప్యానెల్ కి షాక్ వచ్చిందంటే మనం ఆఫ్ చేయడానికి ఏది ఉండదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ అయితే పెట్టించుకున్నా కానీ కొంచెం అంత వస్తలేదు, లేకపోతే ఓ వేలకు వేలు. వర్షాకాలం ఎండాకాలం ఇట్లా వర్షం పడతా ఉంటే మస్తు అనిపిస్తుంది కదా. ఏమైనా డాన్స్ లేరు, వాన వెళ్ళు అపర్ణ చెయ్యవు డాన్స్, వీడియో ఇస్తాం. వాన వాన వెల్లువా ఉంది నా దాంట్లో సాంగ్, అదేంటి సేవ్ చేసింది చూపెట్టాలా. వాన 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 నేను వాసంతి లక్ష్మి ఆ సాంగ్ చేస్తారంట మా తమ్ముడు. ఇంకేం పాటలు ఉంటాయి వర్షం మీద? వర్షం మనం ముగ్గురం చేద్దాం పట్టు. అపర్ణ నువ్వు నేను అగో వర్షం పడతాడు నీళ్ళని తడవతట్టు షాక్ కొడతాడు ఒక చెప్తూనే ఉన్నారు. కరెంట్ వస్తే చూస్తున్నావా భయం ఉండాలి మనిషికి, తడిచినావు నువ్వు. లేకపోతే ఇష్టం ఉన్నట్టు చేస్తారు. నైస్ చూపెట్టినా మా బెల్లంపల్లి వాతావరణం అంతా చూసారా ఫ్రెండ్స్? చూసిండ్రా అసలు ఎంత మంచిగా ఉన్నా. ఎంతో మంచిగా ఉంది. మా ఆయనేమో భోజనం చేయంగానే ఆయనకు మంచిగా నిద్ర వచ్చింది, పడుకున్నాడు. మేమేమో ఇక్కడ ఖర్చు మొత్తం గాయ ఎందుకు మామ బజ్జినట్టే నేను కూడా బజ్జుకునేదాన్ని, మీరే లేదు తీసుకొని వచ్చి. నైట్ అయితే మంచి ఇక్కడ చేపలు వేసుకొని దిండ్లు పెట్టుకొని మంచిగా చల్లటి గాలి, దోమలు కుడుతుంటే గాలి పెడితే దోమలు కుట్టాయి కానీ గాలి పెట్టకపోతే అవునా తెల్ల చేస్తాయి. చూసిండ్రు తెల్లరోడు. షాపింగ్కి వెళ్తాం, అప్పుడైతే మేము చీరలు ఏమేమి కొంటామో ఖచ్చితంగా చూపిస్తా. మీరైతే వీడియో మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో అయినా కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో తీస్తాను. ఓకేనా? బాయ్.